శ్రీ మాత్రే నమః. ఇవాళ కేతుగ్రస్త చంద్రగ్రహణం ఉంది, పాక్షిక చంద్రగ్రహణం అన్నారు. అయితే ఈరోజు హోలీ పూర్ణిమ కూడా ఉంది. ఈ గ్రహణ సమయంలో మనం మంత్రజపం, పురాణ శ్రవణం లేదా భగవన్నామ స్మరణం మాత్రమే చేయాలండి. ఈ ఫలితం చాలా అధికంగా ఉంటుంది. ఉత్తప్పుడు చేసిన దానికి 1000 రెట్లు ఫలితం గ్రహణ సమయంలో చేస్తే ఏ జపమైనా, ఏ స్తోత్రమైనా, ఏ శ్లోకమైనా, దేవుడికి సంబంధించిన ఏ చేసినా 1000 రెట్లు ఫలితం ఉంటుంది. అట్లాగే మన పూర్వీకులు మన పురాణం చెప్తున్న చూడండి, ఇంట్లో చదివితే ఒక ఫలితము, గుళ్ళో చదివితే ఒక ఫలితము, మన బయట ఆరుబయట చదివితే ఒక ఫలితము, దేవుడి సన్నిధిలో కూర్చొని చదివితే ఏదైనా శ్లోకాలు కానీ అవి ఒక ఫలితం, అన్ని ఫలితాలు అన్ని రకాలుగా వస్తాయి. అట్లాగే గ్రహణ సమయంలో మనం ఏ చేసినా సరే, ఏ జపం కానీ ఏం చేసినా అదంతా అధికంగా చాలా ఫలితము ఇస్తుందండి. అంటే ఈ సమయంలో దేవతలందరూ కూడా చలనరహితులుగా అయిపోతారంటే వాళ్ళకి ఉన్న మహిమలు, వాళ్ళకున్న శక్తులు అన్నీ కూడా నశిస్తాయి. అందువల్ల ఈ సమయంలో మనం చేసే జపం వల్ల దేవతలకి బలం చేకూరుతుందిట, వాళ్ళని రక్షిస్తుంది. ఆ పుణ్యఫలం వల్ల దేవతలు కూడా మనకి చాలా అక్షయ ఫలితాన్ని ప్రసాదిస్తారు. అయితే ఈ ఫలితాల్లో మనకి వీటిల్లో ఈ మార్కండేయ పురాణం ఉంది చూడండి. ఆ మార్కండేయ పురాణంలో అమ్మవారు దుర్గాదేవి మహిషాసుర మర్దిని తర్వాత దేవతలు, ఋషులు అందరూ కూడా ఆవిడ్ని దుర్గా సప్తశతి స్తుతించారనమాట. ఎంతో అమోఘమైన స్తోత్రం చేశారు. అందులో ఒక 5 శ్లోకాలు, ఈ 5 శ్లోకాలు కూడా మనం ఈ గ్రహణ సమయంలో ఒక్కసారి కాకపోతే 3 సార్లు, కనీసం 3 సార్లు చదువుకోండి. ఎంత అపూర్వమైన ఫలితాలు ఇస్తాయో మీకే తెలుస్తుంది. ఇది ఉత్తప్పుడే, ఇప్పుడే కాదు, గ్రహణ సమయంలో చదువుకుంటే చాలా అధిక ఫలం. అలా కాకుండా మామూలుగా కూడా ఎవరికైనా ఒంట్లో బాగుండకపోయినా, ఏదైనా కష్టంలో ఉన్నా ఇవన్నీ ఈ శ్లోకాలు చదివితే చాలా మనకి ఫలితం, మంచి శుభ ఫలితాలు జరుగుతాయి. అంతేకాకుండా అదేంటి నవమి నాడు, అష్టమి నాడు, నవమి నాడు, చతుర్దశి నాడు, పౌర్ణమి నాడు, ఇంకా శుక్లపక్షం, కృష్ణపక్షం అని ఏ పక్షాలు పెట్టుకోకండి. ఎందుకంటే అమ్మవారే మన పక్షం ఉంటారు. ఉన్నప్పుడు మనకి పక్షాలతో సంబంధం లేదు. ఎప్పుడు మనకి కష్టంగా ఉన్నా, బాధగా ఉన్నా, ఎప్పుడైనా సరే చదువుకుంటే చాలా మంచిది. 5 శ్లోకాలు ఉన్నాయి అవి. అది మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతిలో అండి. యా శ్రీ స్వయం సుకృతినాం భవనేష్వలక్ష్మీ పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధి శ్రద్ధా సతాం కులజనప్రభవస్య లజ్జా తాం త్వాం నతాహస్మ పరిపాలయ దేవి విశ్వం. అంటే ఓ దేవి, పుణ్యకార్యాలు చేసే వాళ్ళ ఇళ్ళలో నువ్వే లక్ష్మి రూపంలో ఉంటావమ్మా. పాపాత్మల ఇళ్ళల్లో అలక్ష్మి అంటే దారిద్ర్య రూపంలో ఉంటావు. మంచి బుద్ధి కలిగిన వాళ్ళ మనసుల్లో బుద్ధి రూపంగా ఉంటావు. చెడ్డ బుద్ధి ఉన్న వాళ్ళలో చెడ్డ ఇది చేసే రూపంలో ఉంటావు. సత్వభావుల్లో నీవే శ్రద్ధగా ఉంటావు. మంచి వంశంలో జన్మించిన వారిలో నీవే వినయంగా ఉంటావు. అంటే లజ్జ అంటే వినయంగా, వినయ రూపంలో ఉంటావు. అలాంటి నిన్ను మేము నమస్కరిస్తున్నాము. ఓ విశ్వమాత, ఈ ప్రపంచాన్ని కాపాడమ్మా. ఇంకో శ్లోకం. యా ముక్తి హేతుర విచింత్య మహావ్రతాత్వం అభ్యస్ససే సునియతేంద్రియ తత్వసారైః మోక్షార్థీ బిర్మునిభిరస్త సమస్తదోషైః విద్యాసి సా భగవతి పరమాహి దేవి. అంటే ఓ దేవి, నువ్వే ముక్తికి కారణం. అవిచింత్యమైన అంటే అపారమైన మహావ్రత రూపిణివి నువ్వు. ఇంద్రియ నియమంతో, తత్వజ్ఞానంతో మునులు ఉన్నా వాళ్ళని మోక్షం కోరుతూ వాళ్ళందరూ కూడా నిన్నే ఉపాసిస్తారు. సమస్త దోషాలు తొలగిపోయిన వాళ్ళకి నువ్వే పరమ విద్యాస్వరూపిణివి. దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వనన్యా సర్వోపకారకరణాయ సదార్థచిత్తా. అంటే ఓ దుర్గాదేవి, నిన్ను స్మరించిన వెంటనే ఎవరైతే నేను స్మరిస్తారో, భయపడే ప్రాణాలు భయంతో స్మరిస్తారో వాళ్ళ భయాన్ని వెంటనే నువ్వు తొలగిస్తావు. శాంతంగా స్మరించిన వాళ్ళకి శుభమైన బుద్ధిని ప్రసాదిస్తావు.
అలాగే దారిద్ర్యం, దుఃఖం ఇలాంటి భయాలు ఉన్న వాళ్ళని అవన్నీ కూడా తొలగించి వాళ్ళకి భయాన్ని తొలగించి వాళ్ళకి శుభాన్ని కలగజేసావు. అలాంటి దానివి నువ్వుకంటే ఎవరున్నారమ్మా ఇవన్నీ చేసేదానివి. ఎల్లప్పుడూ సర్వులకు ఉపకారం చేయాలనే నీ సంకల్పంతో ఉన్న దేవివి నువ్వు. శూలేన పాహి నో దేవి పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనేన నః పాహి చాపజ్యాని స్వనేన చ. ఓ దేవి, నీ శూలం అంటే త్రిశూలంతో మమ్మల్ని రక్షించు. అంబిక, నీ ఖడ్గంతో మమ్మల్ని కాపాడు. నీ ఘంటానాదంతో మమ్మల్ని రక్షించు సర్వదా తల్లి. నీ విల్లు తంతి ధ్వనితో కూడా మమ్మల్ని కాపాడమ్మా. ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాం చ చండికే రక్ష దక్షిణే భ్రమణేనాత్మశూలస్య ఉత్తరస్యాం తథేశ్వరి. అంటే ఓ చండిక, తూర్పు దిశలో మమ్మల్ని రక్షించు. తూర్పు దిశలో ఉన్న మమ్మల్ని రక్షించు, లేకపోతే పడమర దిశలో ఉన్నా రక్షించు, దక్షిణ దిశలో ఉన్నా రక్షించు. నీ శూలం అంటే నీ త్రిశూలం పరిభ్రమణతో ఉత్తర దిశలో కూడా మమ్మల్ని కాపాడు ఓ ఈశ్వరి అని అర్థం. ఈ 5 శ్లోకాలు వీలైనన్ని సార్లు గ్రహణ సమయంలో పఠించండి. అంతేకాకుండా ఉత్తప్పుడు కూడా నేను చెప్పినట్టు నవమి, అష్టమి, నవములు, చతుర్దశి, పౌర్ణమి ఎప్పుడు మీకు ఏ పక్షాన్ని లేకుండా ఎప్పుడు చదవాలనుకుంటే అప్పుడు చదవండి. ఎప్పుడైనా మనసుకి బాధ కలిగినా, ఏదైనా బాధలు కలిగినా చదవండి. వెంటనే కష్టాలన్నీ కూడా మీకు తీరి అంత శుభమే జరుగుతుంది. శుభం భూయాత్.